అంటే ఈరోజు నాకు నిన్న ఒక మెసేజ్ వచ్చిందండి. ఆ మెసేజ్కి సంబంధించి ఒకసారి మీకు చదివి వినబెడతా, ఎందుకంటే యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలిసిన విషయమే, ఇది యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తెలిసిన విషయమే. ఎందుకు నేను చెప్తున్నానంటే, మనమందరం ఆలోచిస్తాం, ప్రతి ఒక్కటి కూడా ఆలోచిస్తాం. అన్నా మాది తెలంగాణ బిడ్డగా 1200 మంది విద్యార్థుల ఆత్మసాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సరే, 1200 మంది విద్యార్థుల ఆత్మసాక్షిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, దానికి ఒక అర్థం ఉన్నది. ఒక రక్తపు చుక్క లేకుండా, ఒక లాఠీ చార్జ్ లేకుండా, ఒక కేసు లేకుండా ఉద్యమాన్ని ముందుకు సాగే ప్రయత్నంలో భాగంగా కూడా కొంచెం క్షణికావేశంలో కాస్త ఉద్యమం మరింత రూపం మరోలా దాల్చుకోవడానికి అదొక నాందైంది. అది తెలంగాణ రాష్ట్రానికి రావడానికి సహకారమైంది. నిజంగా కూడా సెల్యూట్, అదొక ఉద్యమం గుర్తుంది. కానీ ఈరోజు తెలంగాణలో 400 మంది పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఏ ఉద్యమం కోసం, ఏ రాష్ట్ర బాగు కోసమైనా ఆయన మెసేజ్ పంపించాడు. ఇక ఇప్పుడు చెప్పుర్రు తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇప్పుడు చెప్పుర్రి. ఎందుకు అంటే ఇక్కడ దాదాపుగా 15 నెలల కాలం అయిపోయింది. 15 నెలల కాలం. ఒకసారి మీరు ఆలోచించాలి. 15 నెలల కాలంలో దాదాపుగా 450 మంది రైతులు నేలరాలిపోయారు. ఒక్కొక్క కుటుంబం వాళ్ళ జీవితాల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ ఇంట్లో కొడుకో బిడ్డ ఉంటే కలెక్టర్ కావాలనో, డాక్టర్ కావాలనో, యాక్టర్ కావాలనో, పైలట్ కావాలనో, అడ్వకేట్ కావాలనో, రాజకీయ నాయకుడే కావాలనో, లేకపోతే ఇంకే దేశ భద్రతకు సైనికుడే కావాలనుకుంటే ఈరోజు వాళ్ళ దుర్భరమైన పరిస్థితి ఏంది? దానికి ఎవరు పూడ్చగలుగుతారు? ఇంటికి సంబంధించి ఎనగర్ర కూలిపోతే ఆ ఇంటి పరిస్థితి ఏందో, ఆ భారం ఏందో ఆలోచిస్తాం. ఇంట్లో తండ్రి లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏందో. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణలో దాదాపుగా ఉరికొయ్యను వేలాడుతున్నది నా తెలంగాణ. 15 నెలల పాలనలో 450 మందికి పైగా కూడా రైతులు మృతి చెందింది. రోజు రోజుకు పెరుగుతున్న ఆత్మహత్యలు. మార్చి నెలలో 5-6 కన్నుమూత. మార్చి 1న డిప్యూటీ సీఎం ఇలాకాలో మిర్చి రైతు. మార్చి 2న మరో 2 రైతుల ఆత్మహత్య. అప్పుల భారం తనువు చాలిస్తున్న రైతులు. రుణమాఫీ కాకపోవడంతో ఇబ్బందులు. మార్చి 3న బ్యాంకుల వేధింపులతో నల్గొండలో రైతు ఆత్మహత్య యత్నం. ఆత్మహత్యలన్నీ ఆపే దిశగా చర్యలు తీసుకొని సర్కారు. ఒక మాట ఉంటుంది, ఇది నా చిన్నప్పుడు మా తాతల ముత్తాతల నుంచి నేను వింటున్న పాన. ఎందుకంటే నేను కూడా రైతు బిడ్డనే కావచ్చు. ఎందుకంటే ఒక ప్రధానమైన మాట ఒక నానుడిగా మారిపోతుంది. అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎద్దు ఏడ్చిన యవసం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడదు అంటారు. ఇది మీ అందరికీ తెలుసు. ఎద్దు ఏడ్చిన యవసం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడూ కూడా బాగుపడదు అనేది అది చరిత్ర చెప్పిన సత్యం. రైతుకు 4 రూపాయలు వస్తున్నాయి, ఈ దేశానికి సంబంధించో, ఈ రాష్ట్రానికి సంబంధించో ఆర్థిక వ్యవస్థ ఏదో రకంగా బాగుపడుతుంది. కానీ ఇక్కడ ఎద్దు ఏడ్చిన యవసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అంటారు కదా. కానీ ఇప్పుడు రాష్ట్రంలో రైతన్నలు ఏడవడమే కాదు, ఏడ్చే ఓపిక కూడా నశించి తనువు చాలిస్తున్నారు. నేల తల్లిని నమ్ముకొని ఉన్నదంతా పెడితే చిల్లి గవ్వ తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు అప్పుల భారం నెత్తి మీద కుంపటిలా మారింది. రుణమాఫీ చేస్తానన్న కాంగ్రెస్ సర్కార్ మాటలన్నీ కూడా నీటి మూటలైపోయినాయి. నీటి మీది రాతలే అయ్యాయి. మరో మార్గం లేక నేలతల్లిపై కోపం చూపించలేక ఉరికొయ్యను వేలాడుతున్నారు. నేలతల్లి ఒడిలో ఒదిగిపోతున్నారు. కేవలం 15 నెలల కాలంలో 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఇదేం తెలంగాణ? ఇది నన్ను అడిగిన ప్రశ్న. ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తాం మనం? మేము మార్పు పేరుతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినాం, 450 హత్యలు కూడా ప్రభుత్వ హత్యలే అని చెప్తామా? ఈ 450 జీవితాలు తిరిగి తీసుకురాలేమన్న. సరే, ఏదైనా వస్తువు విరిగింది, కొత్త వస్తువు తేవచ్చు, లేదా నీళ్లు లేవు, నీళ్లు తీసుకురావచ్చు, లేదా మనిషికి ఏదైనా చేయో కాలో ఇరిగింది, అతకబెట్టి బాగుపడవచ్చు, లేదా కరెంటు పోయింది, కరెంటు తీసుకొస్తాం, లేదా సొక్కా జనుగుతా కొత్త సొక్కా తీసుకొస్తాం. కానీ ఇక్కడ మనిషి పోతే మళ్ళీ ఎట్లా చేయగలుగుతాం? రోబో కాదు కదా, మనిషి ఒక వస్తువు కాదు కదా. ఈరోజు 450 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఇది తెలంగాణ రాష్ట్రమా, లేదా రావణ కాష్టనా, లేకపోతే ఏమని మాట్లాడుకుందాం మనం? ఇక్కడ మీరు కేవలం 450 మంది రైతుల గురించే మీరు ఆలోచిస్తున్నారేమో. నేను 450 కుటుంబాల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా. ఎందుకంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటారు కదా, అది స్కూళ్ళల్లో, విద్యా సంస్థలలో. కానీ ఇక్కడ రైతులు ఉంటేనే దేశం బాగుపడుతుంది, రైతులు ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు కదా, దేశానికి పట్టుకుమ్మలే పల్లెలని. మరి ఆ పల్లెలలో రైతులు ఉరికొయ్యలేస్తే పరిస్థితి ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతు అడుగుతున్నాడు,
అన్నా కరెంట్ రావట్లేదన్నా, మా బోర్లో నీళ్ళు అయిపోయానన్నా, మా బావిలో నీళ్ళు అయిపోయినాయన్నా, మా దగ్గరనే ఎస్ఆర్ఎస్పి కాలువ ఉంటుందన్నా, మా దగ్గర దేవాదుల ప్రాజెక్ట్ ఉంటుందన్నా, మా దగ్గర కడియం ప్రాజెక్ట్ ఉంటుందన్నా, మా దగ్గర నాగార్జున సాగర్ ఉంటుందన్నా, మా పక్కనే కాళేశ్వరం ఉంటుందన్నా, మా పక్కనే మేడిగడ్డ ఉంటుందన్నా, మా పక్కనే సుందిల్లా అన్నారం బ్యారేజీలు ఉంటాయన్నా, మా పక్కనే కెనాళ్ళు అన్నీ పోతాయంట అన్న. కానీ కెనాళ్లలో ఎక్కడ చూద్దామన్నా సుక్క నీళ్లు లేవన్నా, ఆఖరికి గోదావరి జలాలలో సముద్రాలలో కలుస్తుంటే మన సన్నాసి ప్రభుత్వం ఏం చేస్తున్నదన్నా, గుడ్డి గుర్రాలకు ఏమైనా పనులు తోముతుందా అని అడుగుతున్నారు వీళ్ళు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇవన్నీ ఎందుకు మాట్లాడిందంటే 450 రైతుల ఉరికొయ్యలకు బాధ్యులు రేవంత్ సర్కార్ అని నిందిద్దామా? ఈ 450 రైతులను ఆత్మహత్య చేస్తున్నాను అని డైరెక్ట్గా అనే స్టేట్మెంట్ ఇద్దామా? ఏం మాట్లాడదాం ఒకసారి ఆలోచించండి. ఈరోజు యావత్తు తెలంగాణ సమాజం కూడా మేల్కోకపోతే మీరు ఎదుర్కోబోయే పరిస్థితులు మరోలా ఉంటాయి. ఇక్కడ 450 చూసిరు, నేను మరో రకంగా చూస్తున్నా. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చూసినప్పుడు దుఃఖం వస్తుంది. నాడేమో ఉద్యమం కోసం 1200 మంది, నేడు వచ్చిన తెలంగాణలో రైతులు 450 మంది 15 నెలల కాలంలోనే. అంటే ఎన్ని వేల కుటుంబాలు ఆగమైపోవాలి? అంటే ప్రభుత్వానికి అంత అసమర్థత ఎందుకు? అధికారులకు అంత నిర్లక్ష్యం ఎందుకు? ఇప్పుడు బ్యాంకుల్లో రుణమాఫీ చేస్తా, డిసెంబర్ 9వ తారీఖు గిట్లత్తే గట్ల చేస్తా అన్న మొగోళ్ళందరూ ఏడవైలో ఈరోజు. ఆనాడు మాట్లాడిన మొగ పురుగులు అంతా ఈరోజు ఏ పురుగులైనాయో మరి. 450 మంది రైతులు ఈరోజు చనిపోతే ఆ బాధ్యతను తీసుకోలేని ప్రభుత్వాలు ఉండేందుకు లేకెందుకు అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. నేను చెప్తున్నా కదా, ఈరోజు ఎండుతున్న తెలంగాణను ఒకసారి మీకు చూపెడతా. నెర్రలు వారిపోతున్నది. ఇగో ఇట్లా నా తెలంగాణ ఇట్లా నెర్రలు వారిపోతున్నది. మీరే చూడుర్రి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నెర్రలు వారిపోతున్నది. వ్యవసాయ భూములన్నీ కూడా నెర్రలు వారిపోతున్నాయి. ఎండుతున్న తెలంగాణ, వట్టిపోయిన బోర్లు, అడుగు తేలిన బావులు, కాల్వలలో నీళ్లు ఇవ్వని రేవంత్ సర్కార్, చివరి తడి కోసం రైతుల తన్లాట, 1000 ఎకరాలలో ఎండిపో